కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్రాకు స్వాగతం. నేను జ్యోత్స్న. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ విసుగు. 24 గంటలు విజేతలకు సరిపోదు. పరాజితులకు ఏం చేయాలో తోచదు. ఏదైనా మన బలహీనతగా మారనంత వరకు అనుభవించవచ్చు, ఆనందించవచ్చు. అసలు విసుగు అంటే ఏంటి? విసుగు ఎందుకు వస్తుంది? అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లాంటి విషయాలు మనకు వివరించి చెప్పేందుకున్నారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు జవహర్లాల్ నెహ్రూ గారు. నమస్తే సార్. నమస్కారం. అదే విధంగా మనతో పాటు సర్దార్ పటేల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వారికి వెల్కమ్ చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్. సార్, అసలు విసుగు అంటే ఏంటి, అలసట అంటే ఏంటి సార్? వీటికి రెండింటికి తేడా ఉందా, లేకపోతే రెండు ఒకటేనా? విసుగు అంటే మనకి మనసులో కలిగేదాన్ని విసుగు అంటారు. మనం చేసే పనిలో ఎప్పుడైతే సంతృప్తి పొందమో ఆ పని మీద మనకి పూర్తి అసంతృప్తి వచ్చేస్తుంది. అది విసుగుకి దారితీస్తుంది. అలసట అంటే శారీరకంగా జరుగుతుంది. ఏదైనా ఒక పని చేసిన తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి క్యాలరీస్ తగ్గిపోవడం వల్ల మనకి శారీరక అలసట వస్తుంది. శారీరక అలసటని మనం మళ్ళీ ఆహారం తీసుకోవడం ద్వారా పూడ్చుకోవచ్చు. కానీ విసుగును మాత్రం మనం అలా చేయలేం. ఒక్కసారి విసుగు అనేది మన జీవితంలో స్టార్ట్ అయిందంటే ప్రతిదీ మనకి శూన్యంగానే కనపడుతుంది. ఏ పని మనం చేయలేకపోతాం. అంటే ఒక చదువుకునే విద్యార్థి చదువుకోలేకపోతాడు, ఒక భర్త సరిగ్గా సంసారం చేయలేకపోతాడు, లేదా ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేయలేకపోతారు, ఒక టీచర్ పాఠం చెప్పలేకపోతారు. అంటే ఎవరు చేస్తున్న పనిలో వాళ్ళకి ఒక నిర్లిప్తత వచ్చేస్తుంది. ఎవరి కోసం చేయాలి, ఎందుకు చేయాలి అని వచ్చేస్తుంది. ఎప్పుడైతే అది వచ్చిందో అతని పతనావస్థ స్టార్ట్ అయిపోతుంది. అలా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఓ పాయింట్ వచ్చాక అసలు నేను ఎవరి కోసం ఉన్నాను అని క్వశ్చన్ వచ్చేస్తుంది. తన జీవితం మీద తనకే అసహ్యం వచ్చేస్తుంది. సో జీవితాన్ని అంతం చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సార్, ఈ అలసట వల్ల విసుగు అనేది వచ్చే అవకాశం ఉంది. అంటే శారీరకంగా ఎక్కువ శ్రమించినప్పుడు ఇది విసుగ్గా కన్వర్ట్ అవ్వచ్చా? ఎప్పుడు మారదు. శారీరకంగా ఎప్పుడైతే మనం ఎక్కువ పనిచేసామో మన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేసే వల్ల మనలో ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఉత్సాహం ఎక్కువ వచ్చినప్పుడు అంటే ఒక పని సాధించాము అని అంటే మళ్ళీ ఇంకో పని చేయాలనిపిస్తుంది. ఒక విషయంలో మనం సక్సెస్ సాధించాము అంటే ఇంకో విషయంలో సక్సెస్ సాధించాలనిపిస్తుంది. కానీ మనం దాన్ని విసుగ్గా స్టార్ట్ చేసిన రోజు మనం దాన్ని ఎంజాయ్ చేయలేం. ఇవాళ ఇడ్లీ తిన్నాము, రేపు దోశ తింటాము, ఎల్లుండి పూరి తింటామంటే వెళ్ళినప్పుడు రోజు కూడా వెరైటీగా బాగుంటుంది. కానీ ఒకే ఐటెం రోజు తినాల్సి వచ్చినప్పుడు కూడా మనం అది తినగలిగితే అది విసుగులేనట్టు లెక్క. అంటే అనుకోని పరిస్థితులు మన జీవితంలో వచ్చినా కూడా మనం దాన్ని ఫేస్ చేయగలగాలి. అప్పుడు మనకు అస్సలు విసుగు లేనట్టు. విసుగు సర్వసాధారణంగా మనుషులు ఏమవుతుందంటే ఒకళ్ళ మీదకి ఒకళ్ళు ఉన్నటువంటి అభిప్రాయాలతోటి విసుగు వచ్చేస్తుంది. ఇదే బాసు, ఇదే ఉద్యోగం, ఇదే ఆఫీసు, ఇదే పని నేను చేయాలా అని నేను అనుకుంటే నేను ఆ పని చేయలేను. అంటే 10 గంటలకు వచ్చేటప్పుడే నాకు విసుగు స్టార్ట్ అయిపోతుంది. ఆ కుర్చీలో కూర్చోలేను, ఒక కొత్త పని సృష్టించలేను. ఒక ఆడవిడ లైక్ ఒక గృహిణి కిచెన్లోకి వెళ్ళారు, ఇవాళ ఏం వండుదాం అని ఒక ఉత్సాహంతో స్టార్ట్ చేస్తే ఏదో కొత్త వంట తయారవ్వచ్చు. అదే వంట, అదే పద్ధతి, అదే జీవితం అలాగే గడిచిపోవాలనుకుంటే ఆమెకు ఒక రకమైన మెల్లిగా నిర్లిప్తత వచ్చేస్తుంది. ఒక విద్యార్థి ఉంటారు, క్లాస్కి వెళ్ళాలి, పాఠం వినాలి, ఇవాళ కొత్త మాస్టర్ ఏదో చెప్తారు, నేను కొత్తగా ప్రశ్న అడగాలి, నేను చదువుకుని వెళ్ళాలి, సో ఆయన అడిగేదానికి నేను కొంచెం ముందుకు వెళ్ళాలి, నేను ఏదో సాధించాలి అనుకున్నప్పుడు ఆ విద్యార్థి చాలా ఉత్సాహంగా కాలేజీలోకి వస్తారు. అదే కాలేజీ, అదే లెక్చరరు, అదే పాఠం ఎందుకు వచ్చింది అనుకున్నప్పుడు అతను క్లాసులోకి వచ్చే విధానం అంటే ఆయన మైండ్ సెటప్పే మారిపోతుంది. ఆ విధంగా వచ్చి కూర్చున్నప్పుడు ఏం చెప్తున్నా, ఎవరేం చెప్తున్నా, విన్నాంలే, ఎన్ని విన్నాంలే అంటారు. ఎన్ని విన్నాంలే అన్నది మైండ్లోకి ఎప్పుడైతే వచ్చేసిందో అతనిలో అభివృద్ధికి బ్రేక్ పడిపోతుంది. సార్, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు డౌట్స్ అడగడానికి. గుడ్ మార్నింగ్ సార్, నేను ఎల్ భరత్ కుమార్ ఫ్రమ్ సర్దార్ పటేల్ కాలేజ్. మీరు ఇందాక చెప్పారు స్టూడెంట్స్ చదవాలి, నేను సాధించాలి అని చదివితే మీరు ముందు స్థానంలో వస్తా అని చెప్పారు కదా. కానీ ఎంత ప్రయత్నించినా కూడా తనకి రీచ్ కాలేకపోతే తను కంపల్సరీగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. దానికోసము అని ఏదైనా చేయాలని అడుగుతున్నాను. రైట్. ఇప్పుడు మీరేమంటున్నారంటే ఎంతో ప్రయత్నం చేసినా అది దక్కట్లేదు అంటున్నారు. మీకే దక్కట్లేదా? ఈ ప్రపంచంలో ఎవరికీ దక్కటం లేదా? ఎవరికీ దక్కటం లేదా? ఎవరో ఒకరికి దక్కుతుంది. ఆ ఒక్కరు మీరే కావచ్చు. అంటే ఆ ఒక్క మనిషి చేసినటువంటి ప్రయత్నం మీరు చేయటం లేదు. అంటే ఆఖరి శ్వాస దాకా, లాస్ట్ బిట్ పాయింట్ ఆఫ్ దాకా మీరు ప్రయత్నం చేసినట్లయితే, సపోజ్ 99 మార్కులు వచ్చి మీరు ఒక ఎగ్జామ్లో క్వాలిఫై కాలేదనుకోండి, అంత మాత్రం మీ ప్రయత్నం పోయినట్టు కాదు, అది పరాజితం కాదు. మీరు ఆ ఒక్కటి కూడా సాధించి 100కు 100 తెచ్చుకోవచ్చు. మీరు అన్న విధంగా ఆలోచిస్తే ఆ సంవత్సరం యూనివర్సిటీలో ఎవరికి గోల్డ్ మెడల్ రావటం లేదా? వస్తుంది, ఎవరో ఒకరికి వస్తుంది. అంటే మీ ప్రయత్నంలో ఎక్కడో లోపం ఉంది. మీరు దాన్ని రెస్పాన్స్గా తీసుకోవడం కంటే ఫీడ్బ్యాక్గా తీసుకోండి. ఓహో, ఇలా చదివితే ఈ రిజల్ట్ వస్తుంది, ఇలా చదివితే ఈ రిజల్ట్ వస్తుంది, ఈసారి నేను ఇలా చదువుతాను అని మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేశారో ఆటోమేటిక్గా మీకు కూడా ఆ రిజల్ట్ వస్తుంది. కానీ మీరేంటంటే అదే పద్ధతిలో చదువుతూ ఉంటారు. అంటే ఏ విధంగా మీరు కావాలనుకుంటున్నారో మీకు నచ్చిన రీతిలోనే మీరు వెళ్ళినప్పుడు మీకు నచ్చిన గమ్యమే వస్తుంది.
ఎందుకు? మీరు కొత్తదాని మార్పును ఆహ్వానించరు. జీవితంలో చాలామంది మార్పును ఆహ్వానించరు. ఎందుకు ఆహ్వానించరు అంటే వాళ్ళకి భయం. అదే విసుగుకు కారణం. ఎవరైనా వచ్చి ఇప్పుడు మీరు ఎన్నిసార్లు కొత్తగా హోటల్కి వెళ్ళారు, కొత్త డిషెస్ ఆర్డర్ చేస్తారు? లేదు, అదే డిష్ అదే టిఫిన్ తింటూ ఉంటారు. కారణం కొత్తది ఏమవుతుందో అన్న భయం. అంటే మనిషి భయంతో ముందుకు వెళ్ళలేకపోతాడు. అలా కాకుండా ఈసారి ట్రై చేద్దాం, ఎలా ఉందో చూద్దాం, బాగోపోతే నెక్స్ట్ టైం మళ్ళీ మన దానికి వెళ్ళొచ్చు అన్న ఒక ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయకపోవడమే విసుగు కారణం. ఆటోమేటిక్గా మీకు ఏమైపోతుందంటే అదే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ట్రైన్ ఎక్కి నేను బాంబేలో ట్రైన్ ఎక్కినప్పుడు బాంబేలోనే దిగుతాను తప్ప చెన్నై అయితే వెళ్ళలేను కదా. చెన్నై వెళ్ళాలంటే ఆ ట్రైన్ దిగాలి, మళ్ళీ చెన్నై ట్రైన్ ఎక్కాలి. మీరు ప్రయత్నం చేస్తున్నాను అంటున్నారు, అదే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ ప్రయత్న విధానాన్ని మీరు మార్చటం లేదు. మీ విధానం మారినట్లయితే డెఫినెట్గా మీకు సాధించాల్సిన రిజల్ట్ అదే వస్తుంది. సార్, మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు డౌట్స్ అడగడానికి. వారి యొక్క డౌట్స్ క్లారిఫై చేసే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రాలు ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రాకు తిరిగి స్వాగతం. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వేణుగోపాల్, సర్దార్ పటేల్ కాలేజ్ నుండి. సాధారణంగా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఎంత కష్టమైన పని అయినా కానీ ఇష్టంతో చేస్తే అది చాలా బాగుంటుంది అని, సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తుందని. కానీ ఏ పని అయినా మనం ఇష్టపూర్వకంగా ఎలా చేయగలగాలి, ఆ పనిలో మనం ఇష్టత్వాన్ని ఎలా పెంచుకోవాలి? ఒక పని మీరు చేయవలసి వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పని నాకు అవసరమా? ఇది లేకపోతే నా జీవితంలో ఏమైనా మార్పు జరుగుతుందా? ఈ పని చేయడం వల్ల నా జీవితంలో ఇప్పుడున్న స్థితి నుంచి ముందుకు వెళ్తున్నానా లేదా? ఈ 3 ప్రశ్నలకి మీకు జవాబు వచ్చినప్పుడు మీరు కంపల్సరీ ఆ పని అటెంప్ట్ చేస్తారు. వచ్చే సంవత్సరం కాలేజీలో క్రికెట్ మ్యాచ్ జరగబోతోంది అన్నప్పుడు, మీకు ఆడాలి, ఏదో మెడల్ తెచ్చుకోవాలన్నప్పుడు మీరు ఈరోజు టైం లేకపోయినా రోజు సాయంత్రం గ్రౌండ్కి వెళ్ళి కాస్త క్రికెట్ ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకు? క్రికెట్లో ఆడాలన్న ఆ వచ్చే సంవత్సరం కోరికకి ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తారు. అదే మీకు ఆ ఇంట్రెస్ట్ లేదనుకోండి, నా చదువు టైం సరిపోతుంది అంటారు. అంటే మనకి కొత్త కోరిక పుట్టాలి, కొత్త కోరికలో మనం రాణించాలన్న కోరిక పుట్టాలి, దాన్ని ఎలాగైనా సాధించాలన్నటువంటి మనసులో ఒక బలమైన కోరిక మళ్ళీ పుట్టాలి. అప్పుడు మనం ఏ కొత్త పని అయినా చేయగలుగుతాం. నిజానికి మనందరికీ చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఉంటాయండి. మనం చిన్నప్పుడు ప్రతి పని చేసేవాళ్ళం, ఎప్పుడూ మనం అలసిపోలేదు. ఒక చిన్నపిల్లవాడిని చూడండి, వాడు పాలు పట్టిన వెంటనే వాడు కూర్చోరు, పరిగెడతారు. ఇంట్లో బల్లలు దోసేస్తూ ఉంటారు, ట్రైన్ ఆట ఆడుతూ ఉంటారు, సోఫాలు ఎక్కుతారు, దూకుతారు, కింద పడతారు, విరగొడుతూ ఉంటారు. కానీ ఒక పెద్ద పెరిగే కొద్దీ కూడా మెల్లిగా కూర్చోవడం, నిర్లిప్తత, ఎందుకులే అలా చివరికి ఏ స్థాయికి వచ్చేస్తారంటే స్టూడెంట్స్ ఒక పుస్తకం చదివిన తర్వాత వెళ్ళి రెండో పుస్తకం 6 నుంచి తెచ్చుకుందాం అన్నటువంటి బద్ధకంతో మొత్తం పుస్తకాలు తెచ్చి పక్కన పెట్టుకుంటారు. అంటే ఈ బుక్ అయిపోయాక రెండో సబ్జెక్ట్ చదవచ్చు, అది కూడా లేచి వెళ్ళరు, ఇక్కడే పెట్టుకుంటారు అన్ని పుస్తకాలు. మరి చిన్నప్పుడు అలా చేయలేదే. చిన్నప్పుడు ఏ ఒక్క వస్తువు కావాలన్నా ఈ బొమ్మ ఆడుకోవడం, ఇమీడియట్గా ఎవరు తీసుకుంటారో అని చూసుకెళ్ళి ఈ బొమ్మను అరలో దాచేసుకుని ఇంకో బొమ్మ తీసుకునేవాళ్ళం. మరి ఇప్పుడు ఎన్ని పుస్తకాలు మనం పక్కన పెట్టుకున్నాం? కాలేజీకి వెళ్తున్నప్పుడు ఎంతమంది విద్యార్థులు టెక్స్ట్ పుస్తకాలు పట్టుకెళ్తున్నారు? కనీసం జేబులో పెన్నులు పెట్టుకోవట్లేదు. కారణం బరువుగా ఫీల్ అవుతారు. పెన్ను బరువు కాదు, ఒక రకమైనటువంటి సేమ్ నిర్లిప్తత, ఏం రాస్తాంలే. ప్రతి సబ్జెక్టుకి ఒక నోట్బుక్ పెట్టుకోరు, ఒక రఫ్ బుక్ నోట్ పెట్టుకుంటారు. దాంట్లో ముందు నుంచి ఒక సబ్జెక్టు, వెనక నుంచి ఒక సబ్జెక్టు, మధ్యలో ఒక సబ్జెక్టు, ఉల్టా చేసి ఒక సబ్జెక్టు రాస్తూనే ఉంటారు. ఒకవేళ టీచర్ కానీ లెక్చరర్ కానీ ఏంటి అని అడిగితే మేము ఇంటికి వెళ్ళి ఫెయిర్ చేస్తామండి అంటారు. వీళ్ళు ఎప్పటికీ ఫెయిర్ చేయరు, ఆ రఫ్గానే ఉంటుంది. ఎగ్జామ్ ముందు కూడా రఫే ఉంటుంది, రిజల్ట్ కూడా రఫ్గానే ఉంటుంది. ఒప్పుకుంటారా? ఫైన్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సంతోష్, ఎస్పీ కాలేజ్ నుంచి. సార్, నా ప్రశ్న వచ్చేసి ఒంటరితనం వల్ల విసుగు ఎంతవరకు వస్తుంది? అసలు వస్తుందా ఒంటరితనం వల్ల? ఒంటరితనానికి విసుగుకి సంబంధం లేదండి. నిజంగా చెప్పాలంటే ఒంటరిగా ఉన్న మనిషికి చాలా జీవితం మీద కోరిక ఉంటుంది. ఎందుకంటే మనకి బలహీనతలు ఎప్పుడైతే ఆధారాలు లేవో, ఎటువంటి సంబంధాలు లేవో, మనం పూర్తిగా రెచ్చిపోవచ్చు. మీరు సినిమాలు చూస్తారా? హీరోకున్న ఒక్కగానొక్క బలహీనతనే విలన్ గారు తట్టుకోవాలంటే వాళ్ళ కుటుంబ సభ్యుని తీసుకురండి అంటాడు. ఎవరూ లేని హీరో ఏం చేస్తాడు? రెచ్చిపోతారు. అంతే కదా. అంటే మనకి ఎప్పుడైతే ఎవరూ లేరో మనం జీవితంలో ఏదైనా సాధించగలం. ఎందుకంటే మనం సాధించడానికే పుట్టాము అని బలంగా నమ్ముతున్నాం. మనందరం ఈ భూమి మీదకి ఒకే తెలివితేటలతో వచ్చాం. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. కానీ మనం మన తెలివితేటలు ఉపయోగించుకోవడంలో మాత్రం డిఫరెంట్ విధానాలు ఆచరించడం వల్ల మనం అభివృద్ధిని సాధించకుండా పోతాం.
దానికి ఇందాక మీరు చెప్పినట్టు నాకు వీళ్ళు అడ్డొచ్చారు, నాకు ఈ కష్టాలు ఉన్నాయి, మా ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, నేను పేద కుటుంబంలో వచ్చాను, మా ఊరికి బస్సు లేదు, ఇవన్నీ కూడా కారణాలుగా చెప్తాం. చెప్పండి, ఇప్పుడు ఇవన్నీ లేని వాళ్ళు నిజంగా సాధించగలరా? ఇప్పుడు ఇవేమీ అవరోధాలు లేవనుకోండి, అతను ఏమీ చెప్పకుండా సాధించగలడు కదా. మీరు ఇవన్నీ అవరోధాలుగా ఫీల్ అవుతున్నారు కదా, అంటే ఒంటరిగా ఉన్న మనిషి తప్పకుండా సాధించగలడు, ఇంకా బాగా సాధించగలడు. ఎందుకంటే తన ఇష్టం, పొద్దునుంచి రాత్రి దాకా చదువుకోవచ్చు. ఒక కుటుంబ సభ్యులు ఉన్నారనుకోండి, లైట్ వేయకూడదు, వాళ్ళ కోసం కొంత ఇంటి పని చేయాలి. సపోజ్ నాకు ఎవ్వరూ లేరు అనుకోండి, నేను 24 గంటలు నాకు నచ్చిన పని చేయొచ్చుగా. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శ్రీనివాస్, ఎస్పీ కాలేజ్. సార్ ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు చాలామంది సార్ హార్డ్ వర్క్ చేస్తారు సార్. ఇప్పుడు ఒక ఆఫీస్లో అనుకో, ఎక్కడైనా ఇప్పుడు ఒక వ్యవస్థ, ఒక సంస్థ ఏదైనా హార్డ్ వర్క్ చేసిన తర్వాత నిజంగా ఆయన సాటిస్ఫై అంటే మనస్ఫూర్తిగా వర్క్ చేస్తాడు. చేసిన తర్వాత ఇట్లా బాస్లు ఏమన్నా ఆయన వర్క్ని మెచ్చుకోలేరు. అలాంటప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఇట్లా పరోక్షంగా ఎదుటి వాళ్ళు తన ఇంట్రెస్ట్ని తగ్గిస్తున్నారు. అలాంటి సందర్భంలో ఆయనకు విసుకొచ్చే ఏమైనా అవకాశాలు ఉన్నాయా సార్? మీరు చేసేది మీ సంతృప్తికి కాబట్టి, ఆ పనిలో మీరు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి పరిసరాలు కానీ మనుషులు కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేరు. డిస్టర్బ్ చేశారు అంటే, మీరు డిస్టర్బ్డ్ ఫీల్ అయ్యారు అంటే ఆ పనిలో మీకు విసుగొచ్చినట్లు లెక్క. సపోజ్ మీరు ప్రశాంతంగా బుక్ పెట్టి చదువుకుంటున్నారు, సడన్గా ఎవరో పిలిచారు, మీరు ఏకాగ్రతగా చదువుకుంటున్నప్పుడు మీరు ఏమంటారు? ఏం పర్వాలేదు, డోంట్ డిస్టర్బ్ మీ, నేను చదువుకుంటున్నా అని చెప్తాను. ఎంతమంది విద్యార్థులు నన్ను ఒక అరగంట డిస్టర్బ్ చేయకండి అని ఇంట్లో సభ్యులకి చెప్పి పుస్తకం ముందు కూర్చుంటున్నారు? అలా కూర్చోరు. చదువుకునే ముందు పక్కన సెల్ ఫోన్ పెట్టుకుని 5 నిమిషాలకు ఒకసారి ఎవరన్నా ఫోన్ చేస్తున్నారా, ఎవరన్నా SMS ఇచ్చారా అని చూస్తూ ఉంటారు. మరి బుక్ ముందే కూర్చున్నారు, ఫోన్ చేత్తో పట్టుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మీరు చేసే పనిని మీరు సంతృప్తి పొందటం లేదు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉదాహరణగా చెప్తాను. సపోజ్ మీరు చదివారు అనుకోండి, ఒక 4 అవర్స్ 5 అవర్స్ చదువుతారు, అక్కడితో అయిపోతుంది. వెంటనే మీరు బుక్ పక్కన పెడతారు, పెట్టేసి నేను అలసిపోయాను అంటారు అని ఇంకో కొత్త యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు. జనరల్గా విద్యార్థులు స్టార్ట్ చేసే యాక్టివిటీస్ ఏముంటాయి? ఓ 3-4 గంటలు చదివిన తర్వాత బుక్ పక్కన పెట్టిన తర్వాత వాళ్ళు చేసే పనులు ఏముంటాయి? ఓ సినిమాకి వెళ్ళడం, ఓ క్రికెట్కి వెళ్ళడం, లేదా ఒక ఇంటర్నెట్లో చాటింగ్ చేయడం. ఈ అన్ని పనులకి కావాల్సింది కళ్ళే. చదివినప్పుడు అలసిపోయింది కళ్ళే. మరి కళ్ళతోటి చదివి 3 గంటలు కళ్ళు నొప్పి పెడుతుంటే కళ్ళు మూసుకుని పడుకోకుండా సినిమా 3 గంటలు ఎలా చూస్తారు? చదువు అనే ప్రక్రియలో మీ కళ్ళు పుస్తకం మీద కదులుతాయి, మీ మెదడు సాంకేతికాలు అందుకుంటుంది. అంటే ఈ రెండిటికి శ్రమ జరిగినప్పుడు వాటికి రెస్ట్ ఇవ్వాలి కదా. రెస్ట్ ఇవ్వడం మానేసి మళ్ళీ చీకట్లో 6 గంటలకు వెళ్ళి 3 గంటల సినిమా ఇదే కళతో చూసి ఇదే మెదడుతో ఎలా ఆనందిస్తారు? అంటే మీరు విసుగు చెందుతున్నారు. ఇక్కడ మనకి విసుగు రాకూడదు. ప్రతి సబ్జెక్టు మనం చేసేది సంతృప్తిగా మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి చేస్తున్నాం. ఎంతవరకు చదువుతాం? మన గమ్యం రీచ్ అయ్యే వరకు చదువుతాం. ఆ తర్వాత ఇంకక్కర్లా. ఒకసారి జీవితంలో మనం చదువు అయిపోయింది, జీవితంలోకి వచ్చామంటే ఇంకా చదివేదంతా మన మనస్తృప్తిగా చదువుతున్నాం. సెటిల్మెంట్కి చదువుకి సంబంధం లేదు కదా. చదవడం ఆఖరి శ్వాసగా చదవండి. చదువు, విద్యా వినయం అనేది మన సంస్కారాన్ని నేర్పడానికి ఇచ్చే సబ్జెక్ట్. అక్కడ మీకు విసుగు ఇప్పుడే ఒక 10th క్లాస్ చదువుతున్నప్పుడే విసుగు వచ్చేసి, ఏదో ఒక ఇంటర్మీడియట్లోనే విసుగు వచ్చేసి, ఒక డిగ్రీలోనే విసుగు వచ్చేసింది అనుకోండి, ఇంక మీరు ఏం పీజీలు చేస్తారు, ఎంఫిల్స్ చేస్తారు, ఏ పిహెచ్డీలు చేస్తారు? ఓకే సార్, మనతో పాటు మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వారి యొక్క డౌట్స్ క్లారిఫై చేసే ముందు మరో చిన్న విరామం తీసుకుందాం. కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్రాలు ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం. కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్రకు పునఃస్వాగతం. డౌట్ అడగండి. నా పేరు కే మైపాల్, సర్దార్ పటేల్ కాలేజ్. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు సార్, ఒక ఫ్రెండ్. డైలీ కాలేజ్కి వెళ్దాం దా అని నేను కాల్ చేశాను సార్. రేపు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది, డైలీ కాలేజ్కి వెళ్దాం దా అంటాడు. అదే లేట్గా వస్తాడు సార్. అతనికి విసుకా అలసట నాకేం తెలియదు. నేను యాక్టివేట్గా ఉంటాను. నేను గిట డైలీ మార్నింగ్ రెడీ అయ్యి ఈ పీరియడ్ ఖచ్చితంగా వెళ్ళాలి మేము అది అనుకుంటాం సార్. బెస్ట్ ఫ్రెండ్ అనుకో. అదే కాలేజ్ కంటే లేట్గా వస్తాడు సార్. అది మళ్ళీ ఆయన క్లాస్ అర్థం కాదో ఏం కాదో తెలియదు అని అదే మూవీకి వెళ్దాం, అక్కడ తిరుగుదాం, ఇక్కడ తిరుగుదాం అంటే 1 అవర్ ముందే ఉంటాడు సార్. అతనికి విసుకా అలసటరా చెప్తాను. అతనికి విసుగే వచ్చింది, స్పష్టంగా చదువు మీద ఒక విసుగే వచ్చింది. ఇంకేమో ఏ పని. ఇప్పుడు సపోజ్ మీకు తెల్లవారకట్ల 5 గంటలకు వెళ్ళి మీ అమ్మగారు వస్తున్నారు, రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకోవాలి అనుకోండి, మీరు వెళ్ళి తీసుకుంటారా? తీసుకొస్తారు. అదే మీ ఇంటి ఓనర్ గారు ఇంటికి చుట్టాలు వస్తున్నారు, మీ ఇంటి ఓనర్ గారు పిలిచి బాబు కాస్త సాయంత్రం ఉదయం 7 గంటలకి స్టేషన్కి వెళ్ళి మా చుట్టాలని తీసుకురా అంటారు. మీకు ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు మీరు లేస్తారా లేవరా? అసలు
అసలు మొదటి నుండే ఇంట్రెస్ట్ లేదు, చదువు అన్నదే ఇంట్రెస్ట్ లేదు కదా అక్కడ. చదువు అన్నది ఇంట్రెస్ట్ లేదని మనం చెప్పలేం. మరి రాకపోవడానికి కారణం అదే అవుతుంది. సైకలాజికల్గా ఏంటంటే మనిషికి ఒక సంఘటన వల్ల కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు మనం ప్రత్యేకంగా ఐడెంటిఫై చేయగలిగి ఆ ఒక్క మార్పుని మనం సరిదిద్దగలిగితే మళ్ళీ మనిషి స్థాయిలోకి వచ్చేస్తాడు. సపోజ్ ఒక 4 చక్రాల కారు ఉందనుకోండి, ఒక టైర్ పంచర్ అయినంత మాత్రం కారు ఆగిపోతుంది. ఆ ఒక్క టైరు మనం రీప్లేస్ చేసుకోగలిగితే కారు మొత్తం ముందుకు వెళ్తుంది. ఒక టైర్ పంచర్ అయ్యి కారు ఆగిపోయింది కదా అని మొత్తం కారుని మనం పక్కన పెట్టేయకూడదు. అతనికి నిజంగా ఇంట్రెస్ట్ లేకపోతే 10th క్లాస్ చదివేవాడు కాదు, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదివేవాడు కాదు, డిగ్రీకి వచ్చేవాడు కాదు. అంటే అతనికి ఆ కాలేజీలో ఒక సంఘటనలో ఏదో జరిగింది, అది ఏంటో మనం ఐడెంటిఫై చేసి ఈ సంఘటన అతను చేంజ్ చేయగలిగితే అతను కూడా మళ్ళీ మామూలుగా ఇంట్రెస్ట్గానే వచ్చేస్తారు. అది మనం ఐడెంటిఫై చేయడమే సైకలాజిస్ట్ పని. మేము సైకలాజికల్గా స్టడీ చేసేది కూడా అదే. అంటే నీ మీద నీకు విసుగు నీ మీద నీకు అసహ్యం తీసుకొస్తుంది, ఇతరుల మీద నీకు విసుగు ఇతరులను నీకు దూరం చేస్తుంది. ఇతను ఇతరుల మీద విసుగుని పెంచుకుంటున్నాడు, తన మీద తనకు విసుగు కాదు. తన మీద తనకు విసుగు వచ్చినట్లయితే తన జీవిత విధానమే మారిపోతుంది. అంటే పొద్దునే లేవడు, అసలు తయారవడు, తిండి తిండు, చాలా నిర్లిప్తగా బతుకుతాడు. మిగతా అన్ని విషయాల్లో చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు, ఒక్క కాలేజీ విషయంలోనే అతను ఆగిపోతున్నాడు. అంటే సార్ చదువుకునేప్పుడు కొందరికి చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండదు, పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, కొందరికి స్పోర్ట్స్ అంటే కొందరికి ఎంజాయ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సార్. అంటే అది విసుగు వల్ల కాకుండా ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది విసుగుకు ఎట్లా దారితీస్తుంది? అది మీరన్న ఇంట్రెస్ట్లోనే ఇన్సైడ్ రెస్ట్, ఏ పని చేస్తున్నప్పుడు నేను రెస్ట్ ఫీల్ అవుతానో అదే ఇంట్రెస్ట్. ఆ రెస్ట్ ఫీల్ అవ్వకపోతే మనం దాన్ని ఎంజాయ్ చేయలేం. బట్ ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, ప్రతి మనిషి కొన్ని బేసిక్ థింగ్స్ అయితే చేయాలి. ఒక సంఘటన అనేది నా శరీరానికి అవసరమా నా మనసుకు అవసరమా అన్న ప్రశ్నించుకోవాలి. శరీరానికి అవసరాలు వేరే ఉంటాయి, మనసుకు అవసరాలు వేరే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జోళ్ళు కొనుక్కోవాలనుకున్నారు, మీ నెంబర్ 6, మీరు షాపుకు వెళ్ళి నాకు జోళ్ళు ఇవ్వండి అన్నప్పుడు అతను నెంబర్ 4 ఇవ్వడు, నెంబర్ 8 ఇవ్వడు, నెంబర్ 6 ఇస్తాడు. కానీ 6లో 10 రంగులు పెడతాడు. ఇప్పుడు మీ మనసు లైన్లోకి వస్తుంది, ఇందులో ఏ రంగు తీసుకోవాలి మీరు ఆలోచించుకోవాలి. నా కాలుకి జోడు కావాలి అనేది బేసిక్ నీడ్ అయితే ఏ రంగు వేసుకోవాలి అనేది మనసుకి నీడ్ అవుతుంది. ఈ రెండింటినీ మీరు కోఆర్డినేట్ జరిగిన దగ్గర మీరు ఆ జోడు కొంటారు. ఒకవేళ మీ మనసుకి అక్కడ ఉన్న ఏ జోడు నచ్చలేదనుకోండి, అన్నీ 6వ నెంబర్ అయినా కూడా మీరు ఆ షాప్ వదిలేసి ఇంకో షాప్కి వెళ్ళిపోతారు. సో లైక్ ఇప్పుడు విద్యార్థులు సెల్ ఫోన్ కొనుక్కోవాలి, ఇక్కడి నుంచి ఎవరితోటో మాట్లాడాలి, సెల్ ఫోన్ కావాలి. సెల్ ఫోన్ దేనికి? నేను చేస్తే మీరు వినడానికి, మీరు ఫోన్ చేస్తే నేను వినడానికి, అంతే కదా. ఇది బేసిక్ నీడ్, ఇది అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు విద్యార్థులు ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్లో బ్లూటూత్ ఉందా లేదా, రేడియో ఉందా లేదా, కెమెరా ఉందా లేదా, ఇవన్నీ ఏంటి మనసు కోరికలు. ఫోన్ కావడం అనేది శారీరకంగా మినిమం బేసిక్ నీడ్ అయితే ఈ ఎడిషనల్స్ అన్నీ కూడా మనసు కోరికలు. సో విద్యార్థి చదువుకునే వ్యవస్థలో కూడా బేసిక్ నీడ్స్ అయితే కంప్లీట్ చేయాలి. అసలు బేసిక్ నీడే లేకపోతే మానసిక విషయాలు ఏమీ జరగవు. అంటే మినిమం గ్రాడ్యుయేషన్ అనేది చేసుకోవడం మంచిదే, జీవితంలో సెటిల్ అవ్వండి. అంటే గ్రాడ్యుయేషన్ కాని వాళ్ళు ఇంటర్మీడియట్లో కూడా సెటిల్ అవ్వచ్చు, కానీ గ్రాడ్యుయేషన్ అనేది మినిమం చేసుకుంటే మనం దేనికైనా క్వాలిఫై అవ్వచ్చు. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవ్వాలంటే కావాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్ ఒక మినిమం డిగ్రీ, అది ఏ డిగ్రీ అని కాదు. అంటే ఒక డిగ్రీ చదివిన విద్యార్థి ఒక జిల్లాకే కింగ్గా పనిచేయచ్చు. మరి ఓ చిన్న కింద స్థాయిలో ఉంటానా, లేకపోతే ఒక హోదాలో ఉంటానా, లేదా ప్రైవేట్గా ఉంటానా, ఒక జిల్లా కింగ్గా నేను మొత్తం జిల్లాలో ఏం చేయాలనుకున్నా అన్నీ చేస్తానా అన్న వీటన్నిటికీ బేసిక్ క్వాలిఫికేషన్ డిగ్రీ చదవడానికి అతనికి ఉత్సాహం లేదు అంటే అది మనము బేసికల్గా తీసుకోలేం. అతను ఆల్రెడీ చదివాడు కదా, 6 సంవత్సరాల దాకా 10th క్లాస్ చదువుకుని వచ్చాడు, 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివాడు, ఇప్పుడు డిగ్రీకి వచ్చాడు. ఓకే, ఆ ఒక్క నెట్ ఏ నెట్ అయితే లూజ్ అయిందో అదొక్కటి టైట్ చేస్తే ఆ మొత్తం మిషనరీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సార్ ఓకే, చివరిగా సక్సెస్ మంత్ర వ్యూవర్స్ కోసం విసుగు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. మీకు జీవితంలో విసుగు రాకూడదు. విసుగు ఒక్కసారి వచ్చిందంటే మీకు జీవితమే నిర్లిప్తం అయిపోతుంది. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే 24 గంటలు 16 గంటలు మీకు ఎలాగా మిగులుతాయి, నిద్ర మిగతా విషయాలు 8 గంటలు పోయిన తర్వాత. ఈ 16 గంటలో ప్రతి గంట కూడా ఈ గంట నేను విసుగు లేకుండా పనిచేస్తున్నాను అనుకోండి, మళ్ళీ ఇంకో గంట నేను విసుగు లేకుండా పనిచేస్తున్నాను అనుకోండి. ఇలా ఎప్పుడైతే 16 గంటలు మీరు పూర్తిగా సంతృప్తితో ఆనందంగా పనిచేశారో ఆ సంతృప్తితో మీకు ఇంకో రోజు గడుస్తుంది. ఇలా 21 రోజులు మీరు కంటిన్యూ చేయగలిగితే మీ జీవితంలో నిత్యం మీరు సంతృప్తిగానే పనిచేయడం, ఎప్పుడు మీకు అలసట రాదు. థ్యాంక్ యూ సార్. చేసే పని పట్ల విసుగు రాకుండా ఉండాలంటే ఎలాంటి మార్గాలు ఆచరించాలో చాలా చక్కగా వివరించి చెప్పారు. అదేవిధంగా మీకు థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో చూసారుగా,
మానసికంగా అలసిపోవడాన్నే విసుగు అంటారు. అసలు విసుగు రాకుండా ఉండాలంటే చేసిన పని పట్ల సంతృప్తి, చేసే పని పట్ల ప్రేమ ఉంటే విసుగు రాదు. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.